హలో అండి, ఇంకా మనమైతే ఇప్పుడు పుదీనా పచ్చడి చేసుకుందామండి. ఇంకా పుదీనా అంతా శుభ్రంగా తుంచుకొని కడిగైతే జల్లెట్లో వేసానండి. ఇంకా దీంట్లోకి అయితే బాగా మగ్గిన పండు మిర్చీలు అయితే తీసుకున్నానండి, కారం బాగా ఉంటాయని. ఇంకా అందులోకైతే ఒక 4-5 టమాటాలు అయితే తీసుకున్నానండి. దాదాపుగా 1/2 కేజీ టమాటాలు, 100 గ్రాముల పుదీనా, ఇంకొక 10 పచ్చిమిర్చి, ఇంకా తర్వాత 1 స్పూను జీలకర్ర, చిటికెడు మెంతులు, ఒక వెల్లుల్లిగడ్డ, చిన్న పించ అల్లం ముక్క, 1 స్పూన్ ధనియాలు, ఇంకా కొంచెం గుప్పెడంతా కొత్తిమీర, ఒక కట్ట అనుకోండి, చిన్న కట్ట. ఇంకా దాంట్లోకి అయితే 50 గ్రాముల వరకు నువ్వులు అయితే తీసుకుంటున్నాను నేను. ఇంకా స్టవ్ పైన ఒక గంజు పెట్టుకొని సరిపడా అంత ఆయిల్ వేసి అందులో మనం 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి, అల్లం అన్నీ పక్కన పెట్టాం కదండి. ఇంకా అవన్నీ వేసి ఇంకా పచ్చిమిరపకాయలు కూడా పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత నేనైతే ఈ రైతుల దగ్గర తీసుకున్న నువ్వులు అండి. ఇంకా మట్టి ఏదైనా ఉంటుందని అయితే ఇలా గాలికి పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడైతే నువ్వులు వేయాలండి. నువ్వులు వేసి చక్కగా ఫ్రై చేయాలండి. వీటిని నువ్వులు ఫ్రై అయిన తర్వాత ఇంకా పుదీనా వేసేయాలండి. పుదీనా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేయాలండి. కొత్తిమీర వేగిన తర్వాత 3/4 స్పూన్ వరకు ఉప్పు వేసానండి. నా స్పూన్ అయితే టేబుల్ స్పూన్ అంటుందండి. ఉప్పు వేసి టమాటాలు కూడా వేసి మగ్గించుకొని దించి చల్లార్చుకోవాలండి. ఉప్పు వేసాం కదండి, ఇంకా టమాటాలో నీరంతా ఇలా విడుస్తుంది. ఇంకా చక్కగా నీరు మొత్తం ఎగిరిపోయేంత వరకు డ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మొత్తం డ్రై అయిపోవాలండి. ఇంకా స్టవ్ కట్టేసి చల్లారిన తర్వాత గ్రైండర్ పట్టుకోవాలండి. ఇంతే పోపు పెట్టుకుంటే కమ్మని పుదీనా టమాటా పచ్చడి రెడీ. ఇంకా గ్రైండర్ అయితే పట్టుకున్నామండి. ఇంకా గ్రైండర్ పట్టుకున్న తర్వాత పచ్చడి లుక్ అయితే ఇలా ఉంది. ఇలా తాలింపులోకి శనగపప్పు, మినపప్పు, పోపు దినుసులు కలిపినవి అన్నీ తీసుకుంటున్నానండి నేనైతే. ఇంకా స్టవ్ పైన ఒక గంజు పెట్టి ఆయిల్ పోసి వేడెక్కిన తర్వాత ఈ పోపు దినుసులు అందులో వేయాలండి. ఇంతే అండి, సింపుల్గా ఈజీగా పోపు అయిపోయినట్టే అండి. ఇంకా ఇప్పుడైతే మనం ఈ పోపును దించి ఈ పచ్చళ్ళలో వేద్దామండి. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఉంటానండి. పచ్చడి సూపర్ టేస్ట్గా ఉందండి.